అమెరికాలో వలసదారులపై కఠిన విధానాలు కొనసాగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్ రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. 2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని స్పష్టం చేసింది. ఈ తేదీకి ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా పేర్కొన్నది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. గతంలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తరువాత కూడా 540 రోజుల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉండేది. పర్మిట్ రెన్యువల్ దరఖాస్తు ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఆ తాత్కాలిక పొడిగింపు వారికి రక్షణగా ఉండేది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలిపివేసి వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో వర్క్ పర్మిట్ గడువు ముగియటానికి కనీసం 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేయాలి. ఆలస్యమైతే తాత్కాలికంగా ఉద్యోగ అనుమతి రద్దు అయ్యే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరించారు. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడి అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఇది ఉన్నవారికి మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కు ఉంటుంది. ఈ పత్రం గడువు ముగిసిన తరువాత ఉద్యోగం కొనసాగించాలంటే తప్పనిసరిగా కూడా దీన్ని రెన్యువల్ చేయించాలి. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం పొందిన వారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక అలానే H1B, L1B, OP వంటి వీసాలతో ఉన్న నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగులు కూడా వేరుగా ఈఏడి కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రీన్ కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే F1, M1 వీసాలతో చదువుకునే విద్యార్థులు లేదా డిపెండెంట్ వీసాతో ఉన్నవారు అమెరికాలో పనిచేయాలనుకుంటే తప్పనిసరిగా ఈఏడి తీసుకోవాలి. అమెరికాలో ఉన్న భారతీయ వలసదారుల్లో అనేక మంది ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం రద్దు కావడంతో వారికి గడువు ముగిసే ముందే దరఖాస్తు చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ఐటీ, హెల్త్ కేర్, రీసెర్చ్ రంగాల్లో పనిచేస్తున్న భారతీయులు ఈ కొత్త నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వలస విధానాల్లో కఠినతరం దిశగా ట్రంప్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని నిపుణులు అంటున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ నిబంధనలు కఠినం కావడంతో వలసదారుల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారనుంది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా సమర్థించుకుంటుంది. చౌకగా విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకొని అమెరికన్ ఉద్యోగుల వేతనాలు తగ్గించేందుకు H1B వీసాలను కంపెనీలు వాడుకుంటున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ ఆరోపించారు. అందుకే H1B వీసా వ్యవస్థలో ప్రెసిడెంట్ ట్రంప్ సంస్కరణలు చేస్తున్నారని వెల్లడించారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో చౌకైన విదేశీ నిపుణులను భర్తీ చేసుకునే అన్యాయాన్ని ఆపటమే తమ సంస్కరణల ముఖ్య లక్ష్యమన్నారు. ఇక ఇదే సమయంలో విదేశాలకు చెందిన నిపుణులను నిలుపుకునేలాగా తమ విధానం ఉంటుందని JD వ్యాన్స్ స్పష్టం చేశారు. ఏటా 10 లక్షల మంది విదేశీయులు అమెరికాకు వలస వస్తూ ఉంటారు. వారి తాకిడి వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలు తగ్గిపోతున్నాయని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. H1B వీసాల జారీ, ప్రాసెసింగ్, ఫీజుల విషయాల్లో భారీ సంస్కరణకు సంబంధించిన ఆదేశంపై ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారు. ఇక దీంతో H1B వీసా దరఖాస్తు ఫీజు ఏకంగా 88 లక్షలకు చేరుకుంది. ఇక ఇంతకుముందు ఈ ఫీజు 1.32 లక్షలు మాత్రమే ఉండేది. ఇక సెప్టెంబర్ 21 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. 2026 H1B వీసాల లాటరీకి దరఖాస్తులు సమర్పించిన వాళ్లకు ఈ నియమం వర్తిస్తుంది. ఇక దీనిపై తాజాగా JD వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Yes, sir. Well, I appreciate the question, and look, my honest view is that right now America, thanks in part to the Biden border invasion, but also thanks in part to a lot of bad immigration policy, right now we have let in too many immigrants into the United States of America. That is just a fundamental reality. Now look, legal immigration is complicated because we let in about 1 million legal immigrants into the United States of America every single year, and I think the evidence is pretty clear that a lot of those immigrants are actually undercutting the wages of American workers. It's one of the reasons why the President of the United States and a lot of us in the administration have encouraged H-1B reform, because if you look at the H-1B visa, what it's supposed to be is that you have a super genius who's studying at an American university, who's working at a great company. You want that super genius to stay in the United States of America and not go somewhere else. What it's actually used to do is hire an accountant
at a 50% discount to an American citizen. I don't think that we should be hiring accountants from foreign countries when we've got accountants right here in the United States that would love to work for a good wage.